Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి. హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్, కోడిపెండెన్సీ, ఫైనాన్షియల్ అండ్ కెరియర్, flirt, getting to know each other. మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అనేది బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాం. ఎంగేజ్మెంట్. ఓకే, మీ పర్సన్ హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ చేయాలనుకుంటున్నారండి మీతో. తన మనసులో ఏముంది, తను ఏం ఆలోచిస్తున్నారు, తన ఫీలింగ్స్ ఏంటి, తన ఎమోషనల్స్ ఏంటి, అసలు తను ఏం ఫీల్ అవుతున్నారు అనే విషయంలో మీ పర్సన్ మీతో హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ అయితే చేయాలనుకుంటున్నారు. అండ్ కోడిపెండెన్సీ, మీ పర్సన్ మీ విషయంలో మీ మీద కోడిపెండెన్సీ అనిపిస్తుంది, అంటే మీ మీద ఆధారపడినట్టు అనిపిస్తుంది. ఏ విషయంగా ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ అండ్ కెరియర్. మీ పర్సన్ కానీ ఇంకా ఫైనాన్షియల్ పరంగా కెరియర్ పరంగా సెటిల్ అవ్వకపోతే మీ పర్సన్ ఫైనాన్షియల్ విషయంలో మీ మీద కోడిపెండెన్సీ అయి ఉన్నారు, అంటే మీ మీద ఆధారపడి ఉన్నారు. ఏంటి, తనకి ఫైనాన్స్లో అవసరం అనుకోండి, మనీ అవసరం అనుకోండి, మిమ్మల్ని అడగటం, మిమ్మల్ని అడిగి తీసుకోవటం, అలా ఇక్కడ మీ పర్సన్ కోడిపెండెన్సీ కనిపిస్తుందండి. ఫైనాన్షియల్ పరంగా మీ మీద కోడిపెండెన్సీ అయి ఉండొచ్చు, లేదా ఇంకొకటి ఏంటంటే ఎమోషనల్ పరంగా కూడా, అంటే తనకి ప్రేమించే వాళ్ళు కావాలి, కేర్ తీసుకునే వాళ్ళు కావాలి, అండ్ ఎమోషనల్స్ చూపించే వాళ్ళు కావాలి. అలాంటి ప్రేమను పొందేటానికి కూడా వాళ్ళు కోడిపెండెన్సీ అయి ఉంటారనమాట. అలాంటి ప్రేమ కావాలి అని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ మీద కోడిపెండెన్సీ అయి ఉంటారనమాట. సో ఇక్కడ ఫ్లర్ట్ చేయాలనుకుంటున్నారండి మీతో. మీ పర్సన్ మీతో చాలా టైంని స్పెండ్ చేయాలనుకుంటున్నారు, రొమాంటిక్ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు, ఫ్లర్ట్ చేయాలనుకుంటున్నారు మీతో. అండ్ ఇక్కడ గెటింగ్ టు నో ఈచ్ అదర్, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలంటున్నారు. మీ పర్సన్ మీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారు. అండ్ మీరు కూడా మీ పర్సన్ గురించి తెలుసుకోవాల్సింది ఏమైనా ఉంటే తెలుసుకోవాలండి డెఫినెట్గా. ఇక్కడ గెటింగ్ టు నో ఈచ్ అదర్, ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఏం తెలీదో ఇంకా మీ పర్సన్ గురించి మీరు, లేకపోతే తను కానీ మీ గురించి ఏం తెలీదో, సో ఒకరి గురించి ఒకరు ఇంకా తెలుసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ చూడండి, ఎంగేజ్మెంట్. మీ పర్సన్కి ఎంగేజ్మెంట్ చేసుకోవాలని ఉంది, ఈ రిలేషన్ని ట్రస్ట్ చేస్తున్నారు. అండ్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్, తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు మీ విషయంలో. ఈ రిలేషన్ని సోల్మేట్ కనెక్షన్గా చూస్తున్నారు. అండ్ వెడ్డింగ్, మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం కూడా ఉంది. కాకపోతే ఈ రిలేషన్లో ఇక్కడ ఒకటే ప్రాబ్లం కనిపిస్తుంది. ఏంటి